హాయ్ అండి. వెల్కమ్ టు అమోఘాస్ హెర్బల్స్. ఇవాళ నేను చేసే వీడియో ఎస్పెషల్లీ మదర్స్ కోసం చేస్తున్నానండి. ఈ మధ్య నేను ఎక్కువ ఫేస్‌బుక్‌లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి గదా! గర్ల్స్ గ్రూప్స్. అందులో రోజుకొక ప్రాబ్లమ్ పోస్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మదర్స్ ఆఫ్ టాడ్లర్స్. ఇది ఎందుకు ఇలా అవుతుంది అని నేను ఆలోచించినప్పుడు, నాకు కొన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందరితో పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వలేను కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అమ్మాయిలు యూజువల్‌గా పెళ్ళికి ముందు, పిల్లలు పుట్టే వరకు కూడా స్కిన్ కేర్, హెయిర్ కేర్ అనేది చాలా బానే చూసుకుంటారు, మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలోకి ఎంటర్ అవుతారో మేబీ బికాజ్ ఆఫ్ దేర్ హెల్త్ ఇష్యూస్, లేకపోతే ఓపిక లేకపోవడం వల్ల, సమ్ అదర్ రీజన్స్, వాటెవర్ ఇట్ ఈస్, నెగ్లెక్ట్ అయితే చేస్తారు. ముందు చూసుకున్నట్లయితే ఉండదు. దానివల్ల మన స్కిన్ అండ్ హెయిర్ చాలా హెవీగా డ్యామేజ్ అవుతుంది. ప్రాపర్ మనకి ఆల్రెడీ బేబీ ఉంటుంది కాబట్టి మన సప్లిమెంట్స్ అన్నీ వాళ్ళకెళ్తాయి. న్యూట్రియంట్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల చాలా లాస్ అండ్ డ్యామేజే అవుతుంది. సో, ఇంటర్నల్‌గా ఎలాగో డాక్టర్స్ పెడతారు. ఎక్స్‌టర్నల్ కేర్ అనేది నేనేమి ప్రెగ్నెన్సీ మొత్తం, పోస్ట్ ప్రెగ్నెన్సీ అని చెప్పట్లేదు. టు ఆల్ ద మదర్స్ హూ ఆర్ నెగ్లెక్టింగ్ ఈవెన్ ఆఫ్టర్ డికేడ్స్, అంటే నాకు తెలిసి డికేడ్స్ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. నేను చెప్పేదేంటంటే, కొంతమంది చాలా లేట్‌గా రియలైజ్ అవుతారు. లైక్ 5 ఆర్ 6 ఇయర్స్ తర్వాత వాళ్ళు వాళ్ళ స్కిన్ గురించి, హెయిర్ గురించి రియలైజ్ అయినప్పుడు అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అంటే గెట్ బ్యాక్ అవ్వదు అని నేనేం అనను. బట్ ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్. అంత టైం మనకు కూడా ఉండదు. ఎందుకంటే పిల్లలు స్కూల్‌కెళ్ళడం, ఈ బిజీలోనే ఉంటాం గానీ, మన మీద మనం అంత ఎక్కువ టైం వెచ్చించలేము. అందుకని నేనేం చెప్తున్నానంటే, ముందు నుంచి కూడా లైక్ కిడ్‌కి ఒక 1 ఇయర్ వచ్చిన తర్వాత నుంచి కొద్దిగా లా ఒక డేలో ఒక 5-10 మినిట్స్ మీ మీద స్పెండ్ చేసుకోండి. అదిచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే లెవెల్‌లో ఉంటుందండి. నేను చెప్పడం కాదు కానీ మీరొకసారి ట్రై చేసి చూడండి. రోజులో 5-10 మినిట్స్ వాళ్ళు పడుకునిన తర్వాత మనం పడుకోబోయే ముందు ఎలాగో బాత్ చేస్తాం గదా! బాత్ చేసినప్పుడు ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ కుదిరితే, లేదు అంటే ఆ 5 మినిట్సే జస్ట్ అమోఘాస్, నేను నా ఎక్స్‌పీరియన్స్, నా క్లయింట్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. అమోఘాస్ బాత్ పౌడర్‌తో నేను ప్రెగ్నెన్సీ అంతా, పోస్ట్ ప్రెగ్నెన్సీ గూడా ఎలాగో స్నానం చేస్తాం గాబట్టి, ఆ స్నానం ఏదో ఆ బాత్ పౌడర్‌తోనే చేసేదాన్ని. దానివల్ల నాకు స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు. పట్టించుకోనోళ్ళ గురించి నేనేం అనట్లేదు గానీయండి. చాలామంది అవతల వాళ్ళు గుచ్చుతారు కావాలని. "ఏంటి నువ్వు ఇలా బరువు పెరిగిపోయావు? నీ జుట్టేంటి అలా అయిపోయింది? అయ్యో! నీ స్కిన్ ఏంటి ఇలా అయిపోయింది? నువ్వు చాలా ఏజ్డ్‌గా కనిపిస్తున్నావే" అని అన్నప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత డౌన్ అవుతాయి? అది ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. చాలా చిన్నగా ఉండొచ్చు. అయన్నీ ఏం పట్టించుకోవద్దు, లైట్ తీసుకో అని చాలామంది అంటారు. కానీ 99% పట్టించుకుంటారండి. దానివల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా డౌన్ అవుతుంది. మనం రోజులో తీసుకునే చిన్న కేర్ వల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతుంది. అదే ఎవరైనా వచ్చి "అరే! అరే! చాలా చక్కగా ఉన్నావే నువ్వు. నీ వయసు కన్నా చాలా తక్కువగా అనిపిస్తున్నావే. నీ హెయిర్ చాలా బావుందే. నీ స్కిన్ చాలా హెల్తీగా ఉందే. చాలా మెరుస్తుంది" అనంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత పెరుగుతుంది? సో, బేసిక్‌గా మదర్స్‌కి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉండాలండి. రేపు పిల్లలు పెద్దయిన తర్వాత గూడా ఈ జనరేషన్ పిల్లలు తిరిగి మనల్ని క్వెషన్ చేసే రేంజ్‌లోనే ఉన్నారు. సో, ఎవరి కోసమో కాకపోయినా మన కోసం మనం హెల్తీగా, బ్యూటిఫుల్‌గా ఉండాలి. అప్పుడే మన పిల్లల దగ్గర నుంచి గూడా మనకి రెస్పెక్ట్ దొరుకుతుంది. లేకపోతే మనం దాన్ని వెతుక్కోవాల్సొస్తుంది. నేను చెప్పేదేంటంటే, ఇలా 1 ఇయర్ తర్వాత నుంచి మీ స్కిన్ కేర్ మీద, హెయిర్ కేర్ మీద కాన్సంట్రేట్ చేయండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం ద్వారా మీ మెంటల్ స్టెబిలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే మన మెంటల్ పీస్‌ఫుల్‌నెస్ ఉంటుందో, దానివల్ల అన్నీ సర్దుకుంటాయి. బిలీవ్ ఇన్ మీ. మనకి ఇరిటేషన్స్ తగ్గుతాయి, యాంగ్జైటీ తగ్గుతుంది, డిప్రెషన్ తగ్గుతుంది, పిల్లల మీద చికాకు పడడం తగ్గిపోతుంది, హస్బెండ్‌తో గొడవలేసుకోవడం తగ్గిపోతుంది. డ్రెసప్ అవ్వండి. ఎప్పుడు చికాకుగా డ్రెస్ ఫీడింగ్ మదర్స్ గురించి నాకు తెలుసు. నేనేమి 24 గంటలు డ్రెసప్ అవ్వమని చెప్పను. అట్‌లీస్ట్ మీకు టైం దొరికినప్పుడు డ్రెసప్ అవ్వడానికి ట్రై చేయండి.
ఎప్పుడైనా బయటికి వెళ్ళండి. సో, ఇలా చిన్న చిన్నవి చేయడం ద్వారా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బూస్ట్ అవుతాయి తెలియకుండానే. అంత చిన్న చేంజే మన లైఫ్ అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్‌లో గూడా చాలా చేంజెస్ తీసుకొస్తుంది. ఇవన్నీ నాకెవరైనా చెప్పుంటే బావున్ను అని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో, నాకిప్పుడు మీ అందరికీ షేర్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా మదర్స్ అయ్యారో, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళతో నాకు షేర్ చేసుకోవాలి అని అనిపిచ్చింది. సో, ప్రెగ్నెంట్స్ ఎవరైతే ఉన్నారో కుదిరితే మీ ప్రెగ్నెన్సీ జర్నీలో న్యాచురల్ ప్రొడక్ట్స్‌ని ఇంక్లూడ్ చేసుకోండి. దానివల్ల ఇబ్బందేమీ ఉండదు పిల్లలకి. సో, నా తరపు నుంచి నేనేం చేయగలనా అని నేను ఆలోచిస్తే, సో, మన అమోఘాస్ హెర్బల్స్ తరపు నుంచి టు ఆల్ ద బ్యూటిఫుల్ మదర్స్ ఓవర్ దేర్ ఇంకా బ్యూటిఫుల్‌గా తయారవ్వడానికి ఆల్ ఓవర్ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రేంజ్ మీద మేము కొద్ది రోజులు ఫ్లాట్ 10% ఆఫ్ ఇవ్వదలుచుకున్నాము. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ వాట్సాప్ నంబర్ ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది. Do try Amoghas Herbals and let me know your feedback. Thank you so much.